పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము మా ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థంచే కలిగి ఉండరాని కలిగిన మాటలను, చేసి ఉండరాని చేసిన చేతను మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థంచే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటను, ప్రతి తలంపులను, ద్వేషించే ప్రేరేపింపబడిన ప్రతి పనికి, ప్రతి మాటను, ప్రతి తలంపులను మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపులకు, కామ ప్రేరితములు మా ప్రతి చేతకును, కలిగిన ప్రతి అమృతములకు, సమస్త కపట భక్తులకు, ఆడితగ్గిన ప్రతి వాగ్దానములకు, సమస్త కార్యములకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమూర్చునట్టి మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతను, ఇతరులకు బాధ కలగవలని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇష్టానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికముగా ప్రేమించునట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమునంతటి అర్హత కలవారమగునంత వరకు నిన్నింకనూ అధికముగా ప్రేమించునట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకొని ఉండుటకే మా అందరకు సహాయం చేయము. ప్రియతమ మెహర్ బాబా, మమ్మల్నందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారంలో, మా మానసిక శాంతిలో సంపూర్ణముగా, హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ సాగరములో తేలియాడినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే వెలుగాలి మా శరీరములకు, మా మనస్సు మూలములకు, మా హృదయం సందులకు వెలుగుచి మా సకల కర్మలను కలిగి నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను మేము సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు. ఓ సహజ ప్రకాశమా, యథార్థమైన నేరుగా నీ నిజానుభూతిని నాలో నిరంతరము అనుభవిస్తున్నాను. నా యొక్క ఈ పరిమిత అసత్య వ్యక్తిత్వము, ఈ సత్యాన్ని తెలుసుకొని పూర్తి ఎరుకతో అనుభవించు భాగ్యాన్ని మాకు ప్రసాదించుము. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా అవతార్ నమో దేవ దేవా, ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులు శ్రీ మెహర్ బాబా, జోహారులు
జన్మలరా పుణ్యము కంటెరా కన్నులారగ నిన్ను గాంచితలించి కన్నులారగ నిన్ను గాంచితలించి దినజనో కారా దినజనో కారా ఎన్నగని కన్నా మిన్నలు లేవన్నా ఎన్నగని కన్నా మిన్నలు లేవన్నా ఎన్నుకోటినయ నిన్ను నా ప్రియునిగా ఎన్నుకోటినయ నిన్ను నా ప్రియునిగా ఎన్నకు దోషములు ఎన్నకు దోషములు మన్నించిలో మా పాలి దైవమా మన్నించిలో మా పాలి దైవమా దినజనో కారా దినజనో దినజనో కారా నిన్ను వినా ప్రభు అన్యుల నేరుగను నిన్ను వినా ప్రభు అన్యుల నేరుగను నన్ను విడకు స్వామి నిన్నే ప్రేమించితే నన్ను విడకు స్వామి నిన్నే ప్రేమించితే నన్ను నెరుగను నిన్ను అరయుతున్నా సగుణ రూపధరా దినజనో కారా దినజనో కారా మున్నుండి నేడుండి ముందుండు వాడవు మున్నుండి నేడుండి ముందు
పతాకాన్ని ఎగురవేసే భాగ్యం బాబావారు మన డాక్టర్ శ్రీనివాస్ గారికి ఇచ్చున్నారు. బాబావారి ప్రేమాశీస్సులు మెండుగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవ్వమని బాబావారిని మనందరం వేడుకుందాం. ఇప్పుడు ఈ పతాక విశిష్టత గురించి సోదరులు మన తెలుగు సాయి మనకు వివరిస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. जय बाबा. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి అనుకోకుండా ఆయన ఆదేశంగా భావిస్తూ ఇప్పుడే అన్నీ అనౌన్స్ చేశారు డైరెక్ట్గా. బాబా వారు ఆదేశంగా భావిస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. బాబా వారు ఉండగా 1924లో జోపిడి దగ్గర ఒక సమావేశంలో బాబా ఒక మండలి సభ్యుడు ఒక ఆయన లేచి, బాబా ప్రతి ఆధ్యాత్మిక సంస్థకి పతాకం ఉంది, మన సంస్థకు కూడా ఒక పతాకం ఉంటే బాగుంటుంది అని ఒకరు ప్రపోజ్ చేస్తే ఒక్కొక్కరు లేచి హిందూ వాళ్ళేమో ఆకుపచ్చ ఉండాలని, కాషాయం, ముస్లిమ్స్ ఆకుపచ్చ, ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ని సజెస్ట్ చేస్తే బాబా అన్నీ విన్న తర్వాత బాబా ముందు అన్నీ అడుగుతారు. ప్రతి ఒక్క ఏ విషయంలో సరే బాబా మండలాన్ని అడిగి ఆ తర్వాత తన నిర్ణయాన్ని ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు బాబా ఏం చెప్పారంటే, 7 రంగులు తీసుకోండి, మీ కిందన మన యొక్క సంస్కారానికి సంబంధించిన ఎరుపు రంగు, పైన నీలి ఆకాశానికి సంబంధించిన నీలం కలర్ ఉంటూ మిగతా 5 కలర్స్ నీకు నచ్చినవి పెట్టుకోండి అని చెప్తూ బాబా ప్రపోజ్ చేయగానే మొత్తంగా ఈ 7 రంగులు అంటే మనకి భౌతికంగా తెలిసింది ఈ అదే ఇంద్రధనస్సు మనకు తెలుసు. అందులో కలర్సే అంటే ఏదైనా సరే వైట్ తెలుపులోంచే అన్ని రంగులు వస్తాయి. కాబట్టి బాబా ఆ 2 పైన నీలి ఆకాశం రంగు, కింద మన సంస్కారానికి సంబంధించిన ఎరుపుని సూచిస్తూ బాబా దాన్ని ప్రపోజ్ చేయగా అందులో అంగీకరించి దాన్ని నావల్ తలాకి అనే ఆయన ఈ పతాకాన్ని తయారు చేయగా అది జోపిడి దగ్గర బాబా స్వయంగా 1924లో ఈ పతాకాన్ని ఎగురవేశారు. ఇప్పుడే మా నారాయణ గారు పాడారు కదా పాట. ఆ పాటలో ఆధ్యాత్మిక స్వాతంత్రం కోసం, ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం ఈ పతాకాన్ని ఎగురవేసుకుని మన యొక్క ఈ సంస్కారాలని, మన యొక్క ఈ భౌతికమైన సంస్కారాలన్నీ కూడా మనం బాబా దగ్గర విడిచిపెడుతూ ఏదైతే ఆ నీలి ఆకాశ రంగు ఉందో ఆ స్టేజ్కి మనం అందరూ చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ పతాకాన్ని ఆవిష్కరించుకుంటుంటాం. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఈ పతాకాన్ని ఆవిష్కరించుకున్నామో బాబా యొక్క హాజరు ఇక్కడ తప్పకుండా ఇక్కడ నుంచి బాబా హాజరైతూ మన యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి మనం ఏదైతే సహవాస కార్యక్రమం చేసుకుంటామో ఇక్కడ హాజరై ఆ కార్యక్రమాన్ని బాబా ముందుండి నడిపిస్తారనే మన యొక్క నమ్మకంతో మనం ప్రతి ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా ఈ సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరింపజేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. అలాంటి చక్కటి అవకాశం ఈరోజు మనకి ఈ 32వ వార్షికోత్సవం సందర్భంగా బాబా గారు మనకు అందజేసినందుకు, అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి మన సభ్యులందరికీ కూడా జై బాబా తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై మెహర్ బాబా. తమ్ముడు, బాబా వారు ఇచ్చినటువంటి జై బాబా, బాబా వారి ఆశీస్సులతో ఏమాత్రం ఇది లేకుండా చాలా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇలా చేసుకునే అవకాశం బాబా ఇచ్చున్నారు. మన సోదరుడు చెప్పినట్టుగా ఆధ్యాత్మికంగా మనం ఈ మానవ ఉపాధిని తీసుకున్న మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చగలిగే నాదుడు బాబా ఒకరే. అందుకు బాబా మన కుటుంబం వలన ఆయన తాలూకా సాంకేతిక భాగ్యం మనందరికీ లభించింది. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు ఇక్కడ నడుపుకుని ఈరోజు కార్యక్రమం 32వ వార్షికోత్సవం అవతార్ బాబా పాత శిక్షాపణ కేంద్ర వార్షికోత్సవం కార్యక్రమం అంతా కూడా మన కత్తిరివీడి అవతార్ మెహర్ బాబా కత్తిరివీడి కేంద్రంలో మనం ఇక్కడి నుంచి మిగతా పూర్తి సమావేశం అంతా కూడా ప్రేమిక సహవాసం అంతా కూడా అక్కడ జరుపుకుంటాము. దయచేసి అందరూ ఎవరి వాహనాల్లో వారందరూ కూడా అక్కడికి చేరిపోతే 8 నుంచి 9 లోపు అక్కడ అల్పాహారం ఉంటుంది. అల్పాహారం తీసుకుని కరెక్ట్గా 9 గంటల నుంచి మన సహవాస కార్యక్రమం మెహర్బాద్ దర్బార్లో ఉంటుంది. ఆ కార్యక్రమానికి అందరూ కూడా సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి బాబావారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నాను. వచ్చిన మా అందరికీ కూడా మరొకసారి జయబాబా తెలియజేస్తూ మన డాక్టర్ గారి ప్రత్యేకంగా ఆయనకి
అంటే ధన్యవాదాలంటే ఆయన మనకన్నా చిన్నవాడు, అంటే వృత్తిరీత్యా ఆయన పెద్దవాడైనా కానీ మనకన్నా మాకన్నా చిన్నవాడు, మీ అందరికన్నా కాదు. ఆయన నిజానికి నాకు మంచి ఆప్త మిత్రులు. ఆయన గత 25 ఏళ్ల నుంచి ఆయనతో నాకు పరిచయం ఉంది. అంత ప్రేమ హృదయం ఉన్నవారు డాక్టర్ గారు. బాబా ఏదైతే కోరుకుంటాడో అవన్నీ ఆ లక్షణాలన్నీ ఆయన ఉన్నాయి. బాబా వారి ప్రేమాశీస్సులు మెండుగా బహుమెండుగా వాళ్ళ కుటుంబానికి ఉండాలని మనందరం కోరుకుందాం. జై బాబా అక్కడ ఆయన కృపా విశేషంతో ఈరోజు పాత శ్రీకాకుళం కేంద్రం 32వ వార్షికోత్సవం బాబా ప్రేమి సహవాస్ ఈరోజు ఉదయం నగర సంకీర్తనతో, పతాకావిష్కరణతో, ప్రార్థనలతో పాత శ్రీకాకుళం కేంద్రంలో ప్రారంభించబడి నేరుగా మన కత్తిమీది మెహబాబా కేంద్రానికి అందరూ ఇచ్చేసి ఈ ప్రేమికి సహవాసిని జరుపుకోవడానికి బాబా వారు మనకి అవకాశం ఇచ్చి ఉన్నారు. కనుక దయచేసి శ్రీకాకుళం పాత శ్రీకాకుళం కేంద్రం సభ్యులందరూ మీదకి వస్తే ప్రార్థనలతో ఈ కార్యక్రమం 9 గంటలకల్లా ప్రారంభిస్తాము. 2 నిమిషాలు మాత్రమే ఉన్నది కాబట్టి శ్రీకాకుళం పాత శ్రీకాకుళం ప్రేమికులందరూ కూడా మీదకి త్వరగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ప్రీతమ మెహర్ బాబా వారికి మనందరి తరఫున జయజయలు పలుకుదాము. ఆయన మనందరికన్నా 5 నిమిషాలు ఇక్కడ ఆశీలు అవుతారని మనకి బాబా వారు చెప్పి ఉన్నారు కాబట్టి ఆయన ముందుగా ఆయనకి వెయిట్ చేసి ఉన్నారు. ఆయన మనందరం ఒకసారి జయజయలు పలుకుదాం. అవతార్ మెహర్ బాబాకి, అవతార్ మెహర్ బాబాకి, అవతార్ మెహర్ బాబాకి. అలాగే ఈ కార్యనిర్వహణ అంటే ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఒక కోఆర్డినేటర్, ఒక ఆర్గనైజ్ చేసేటువంటి కోఆర్డినేటర్స్ ఉండాలి. కాబట్టి ఈరోజు కార్యనిర్వహణ చేసేటువంటి భాగ్యాన్ని 2 సోదరీమణులకి బాబా ఇవ్వడం జరిగింది. అందులో మన జయశ్రీ కార్యనిర్వహణ చేస్తారు. వారికి సహాయ సహకారాలు అన్నీ కూడా మన మెహర్బాణి ఇస్తారు. అక్కడి నుంచి మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే ఇక్కడ ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబడ్డ మెహర్ సుధాకర్ గారు, అలాగే ముఖ్య వక్తగా ఆహ్వానించబడ్డ పావని గారు, అలాగే ప్రత్యేక సంకీర్తనలకు ఆహ్వానించబడ్డ శివరామ ప్రసాద్ అండ్ విజయలక్ష్మి గారు వారి దారిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ వేదిక సిద్ధం చేసి ఉన్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఆశీనులు అవుతారు. అలాగే పతాకావిష్కరణ చేసినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా వస్తారు పతాకావిష్కరణ చేసిన తర్వాత. అలాగే ప్రత్యేకమైనటువంటి ఇంకొక అతిథి బాబా ఎంచుకోబడ్డ అతిథి కూడా వస్తారు. వారి పేరుని తదుపరి మేము తెలియజేస్తాము. ఇప్పుడు ఈ మైక్ని కార్యనిర్వహణ చేయించవలసిందిగా మన సోదరి జయశ్రీకి ఇస్తూ ఉన్నాను. జై బాబా. బాబాకి జై. అందరికీ జై బాబా అండి. కరెక్ట్గా 9 o'clock అయింది. ఇప్పుడు ప్రేయర్స్ నమో మెహర్ బాబా గీతం అందరూ శ్రీకాకుళం సెంటర్, పాత శ్రీకాకుళం సెంటర్ అందరూ కలిసి ఇప్పుడు అందరూ కలిసి చేద్దాం రండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పరమతిగా సర్వ పోషక సర్వ రక్షక నీవు ఆదియు అంతమును లేనివాడు, అద్వైతము నిరుపమానుడు, నీ ప్రమాణమెవ్వరు ఎరుంగనేరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడము గంభీరుడము ఊహాతీతుడము భావనాతీతుడము శాశ్వతుడము నాశము లేనివాడము. నీవు అవిభాజ్యుడము దివ్య చక్షువులతో కానీ నిన్నెవ్వరూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉండివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు,
మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలముందు. నీవు ఆకాశమునగలవు, పాతాళమునగలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు. అన్ని భూమికలనున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తివంతుడవు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య సుఖంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మము, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల విముక్తి. నీవే సత్యముల మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మ, అల్లాహ్, ఇలాహి, యజమాన్, అహురమత, ప్రియతముడైన భగవంతుడు. నీవు ఈత కనబడు, ఎల్లైన కూర్చుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజమాన్, లా ఇలాహ ఇల్లల్లాహ్. ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధియగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అందుతమునకు, సమస్త కపట వర్తనములకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధియగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో మీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యముగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయము చేయు. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకందరకు సహాయము చేయు. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ బాబా, మమ్మల్నందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యములో సంపూర్ణంగా హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు, నీ ప్రేమ మహాసాగరములో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందమనే ఊపిరి
నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరము నర నరాలకు, మా మనస్సు మూల మూలలకు, మా హృదయము సందు సందులకు వెల్లువలాయుగన వ్యాపించి మా సకల కల్మషాలను కడిగి వేయుటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును నీ అందు విధేయతకును నిన్ను సేవించుటకును అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబాకి. ఓ సహజ ప్రకాశమా, యథార్థమైన నేనుగా నీ నిజ అనుభూతిని నాలో నీవు నిరంతరము అనుభవిస్తూ ఉన్నావు. నా యొక్క ఈ పరిమిత అసత్య వ్యక్తిత్వం ఈ సత్యాన్ని తెలుసుకునే ఎరుకతో అనుభవించు భాగ్యాన్ని మాకు ప్రసాదించు. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, వింత వింత కాంతులతో ఎదలు దోచనే, ఏదో హాయి నొసగనే, వింత వింత కాంతులతో ఎదలు దోచనే, ఏదో హాయి నొసగనే. ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, మేహరు 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 జై, మేహరు 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 జై, మేహరు 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 జై, మేహరు 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 జై. ఆకృతిలో మానవుడై అవతరించినాడట, సుకృతమున మనకిప్పుడు చేరదీసినాడట. ఆకృతిలో మానవుడై అవతరించినాడట, సుకృతమున మనకిప్పుడు చేరదీసినాడట. సురలైన పొందని భాగ్యం కలుగజేసినాడట, మోహనమగు రూపము దాచి తపన రేపినాడట. సురలైన పొందని భాగ్యం కలుగజేసినాడట, మోహనమగు రూపము దాచి తపన రేపినాడట. కమ్మని ఆ చిరు నగవులతో మేల్కొల్పగరుదించాడట, కమ్మని ఆ చిరు నగవులతో మేల్కొల్పగరుదించాడట. ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే. గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట, అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తుడట. గుండెలోకి గురి చూసి కుశలమడుగు కన్నులట, అండగా నేనున్నానంటూ అభయమిచ్చు ఆప్తులట. మనసు నెరిగి హితవును చెప్పే మహిమాన్విత చూపులట, మమకారం మాయం చేసే చల్లని విరితావులట. మనసు నెరిగి హితవును చెప్పే మహిమాన్విత చూపులట, మమకారం మాయం చేసే చల్లని విరితావులట. శరములని ప్రభువరములని మన పాలిట కల్పతరులు అని, శరములని ప్రభువరములని మన పాలిట కల్పతరులు అవి. ఎంత మోహనాకృతియో కనువిందు చేసెనే, ఎంత మోహన
తానేయని చాటి చెప్పు నగవులట ప్రేమించుటే బాధయని నిజము చెప్పు సూక్తులట ప్రేమంటే తానేయని చాటి చెప్పు నగవులట ప్రేమించుటే బాధయని నిజము చెప్పు సూక్తులట ప్రేమికులకు ప్రియతముడొసగే పసందైన కాంకలట పొందాలనుకుంటే చాలు విందు చేయు వన్నెలట ప్రేమికులకు ప్రియతముడొసగే పసందైన కాంకలట పొందాలనుకుంటే చాలు విందు చేయు వన్నెలట తుంటరివి అసలంటనివి మన ఇంటన ఉండే పంటలవి తుంటరివి అసలంటనివి మన ఇంటన ఉండే పంటలవి ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే అందమే ఆనందమని రుజువు చేయు రూపమట ఆనందమే ప్రేమయని గురుతు చేయు వదనమట అందమే ఆనందమని రుజువు చేయు రూపమట ఆనందమే ప్రేమయని గురుతు చేయు వదనమట సాహిత్యపు ఔన్నత్యముకే శోభకు తెచ్చినాయట మేరీ స్త్రీ సాహిత్యములో వెళ్ళి విరిసినాయట సాహిత్యపు ఔన్నత్యముకే శోభకు తెచ్చినాయట మేరీ స్త్రీ సాహిత్యములో వెళ్ళి విరిసినాయట ఆద్యుడట అవతారుడట సరిసాటిక ఎవ్వరు లేరట ఆద్యుడట అవతారుడట సరిసాటిక ఎవ్వరు లేరట ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే వింత వింత కాంతులతో ఎదలు దోచెనే ఏదో హాయి నొసగెనే వింత వింత కాంతులతో ఎదలు దోచెనే ఏదో హాయి నొసగెనే ఎంత మోహనాకృతియో కను విందు చేసెనే మేహరు 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 జై 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 अवतार मेहर बाबा की जय అవతార్ మెహర్ బాబా కీ జై అందరూ ఒక్కసారి అందరం కలిసి ఒకే గొంతుతో జై బోలో అవతార్ మెహర్ బాబా కీ జై ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా సదా ప్రేమకు పాత్రుడగుటే మహానందమురా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా సంభవామి యుగే యుగే అను పదము మరిచావా ఆ పదము మరిచావా నరుడు నారాయణుడు ఒకటను నుడిని మరిచావా నానుడిని మరిచావా మెహరు బాబా మెహర్ బాబా దేవుడటులని సంశయించావా ఉదాసీనత అహంకారపు మరో ఛాయరా
బాబాకి జై. ఇదే ఫస్ట్ టైము నేను బాబా గురించి మాట్లాడడం. బాబా గురించి నాకు అప్పారావు నుంచి తెలిసింది. ఇక్కడ సుందరాపల్లి అప్పారావు అని బాబా సెంటర్, అతని ద్వారాగా నేను బాబా పరిధిలోకి వెళ్ళాను. ఒక 5 సంవత్సరాలుగా బాగా ఇబ్బందులు పడి ఈరోజు నా బతుకు బాగానే ఉంది. అసలు సంతానమే కలగదనేసారు. నాకు 2 బాబు పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు 10వ తరగతి చదువుతుంది. నాకు మాట్లాడడం రాదు, చదువుకోలే. కానీ సంతకవిటి మండలం మాది, లూప్ లైన్ రాడా కూడా ఇబ్బంది. అయినా బాబా సెంటర్కి వస్తూనే ఉంటాను. మా ఊరి నుంచి ఒక 2 ఆటోలు రాజాన్ సెంటర్కి అయ్యేటప్పుడు తీసుకొని వస్తాను. నాకు ఏమేమి తప్పులు ఉంటే క్షమించండి, నాకు మాట్లాడడం రాదు. కానీ బాబా అంటే పిచ్చి, బాబా అంటే ఇష్టం. బాబా నన్ను మా ఆయన 5 సంవత్సరాలు వదిలేశాడు, అయినా బాబా కొంగుని ఎడవలేదు. మెహరాబాద్ ఫస్ట్ టైం వెళ్ళాను, సమాధి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాను. మా ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం ఇలాగ బాబా సెంటర్, ప్రతి బాబా సెంటర్కి నన్ను అడ్డు చేయలేదు. బాబాని వదిలేయమని చెప్పాడు మా ఆయన, కానీ నిన్ను నేను వదిలేస్తాను కానీ బాబాను వదిలే ప్రసక్తే లేదని చెప్పాను. కానీ అతను రాముడిని కొలుస్తాడు, రోజు 4 గంటలు వేసి రామ మందిరంలో దీపం పెడతాడు. నన్ను వదిలేయమని చెప్పాడు, అతను రాముడిని వదిలేశాడు. కానీ అతను బాబా సెంటర్ 3 సెంటర్లకు వచ్చాడు. ఇక్కడ గరిబడి అయ్యింది ఫస్ట్ టైం, మొన్న ఫస్ట్ అయినప్పుడు అతను వచ్చాడనమాట. అలాగే సిపిడిబిల్ సెంటర్కి వచ్చాడు, అలాగే ఇంకో సెంటర్కి వచ్చాడు. 3 సెంటర్లకి అతను అడుగు పెట్టిన తర్వాత నాకు ఆటంకం చేయలేదు. ఎక్కడైనా నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ తావు నీవు చూసుకోవచ్చు, అవసరమైతే నన్ను వదిలే, నీవు నీ గమ్యం చేరుకో అని మాత్రం మాట ఇచ్చాడు. అందుకే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మరేమనుకోకండి, నేను ఇంకెంతగానో మాటలు ఇవ్వాలి. బాబా గురించి నాకు తెలిసింది మాత్రం అప్పారావు, ఇగో శ్రీకాకుళం సెంటర్లో సేవ చేస్తుంటాడు సుందరాపల్లి అప్పారావు. అతను షోప్స్ కంపెనీ పెట్టాడు రాజావులో. అతని ద్వారాగా ఇతనికి మొక్కుతుంటే మీ నాన్నగారు ఏదని అడిగాను నేను. కాదమ్మా మెహర్ బాబా, మేము మెహర్ బాబా ప్రేమికులు మా అన్నాడు. నేను రోజు బాబా ఫోటోలు తుడిసి క్లీన్ చేసి దండం పెడుతూనే ఉండేదాన్ని. అప్పుడు చిన్నపిల్లను 10 సంవత్సరాలకు. నేను ఫస్ట్ టైం కొలిసింది బాబాని, నేను చూసింది బాబాని. నాకు కార్తీక మాసాలు తెలియవు, కోవులు తెలియవు, గుళ్ళు తెలియవు, గోపురాలు తెలియవు. పల్లెటూరులో పుట్టిన పల్లెటూరు పిల్లని నేను. మాకు ఉడుపులు గొప్పులు తప్ప ఇంకేం తెలియవు. అయినా బాబా అంటేనే ఇష్టం. నిరంతరం ప్రేమిస్తూ ఉంటాను, మనసులో దేవిస్తూ ఉంటాను. మాట్లాడడం రాదు కదా, అందుకే తేజీ మేక రాను. జై బాబా. మెహర్ బాబా కీ జై. ఎంత లకిస్తాము, ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటామో ఆ వీణులతో విడుస్తాము. ఎంత లకిస్తాము, ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటామో ఆ వీణులతో విడుస్తాము. విశ్వము అంతా ప్రేమమయం, వాస్తవమునాది భ్రాంతిమయం. విశ్వము అంతా ప్రేమమయం, వాస్తవమునాది భ్రాంతిమయం. ఉన్నదొక్కటే ఉనికి లేనిది, ఉనికి లేకనే నిండి ఉన్నది. శృతులు తెలిపెను, గురులు తెలిపెను, దేవదేవుడే వచ్చి తెలిపెను. ఎంత లకిస్తాము, ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటామో ఆ వీణులతో విడుస్తాము. అంతా తెలిసిన పామరులం, అహమున మనమే హీరోలం.
అంతా తెలిసిన పామరులం అహమున మనమే హీరోలం తపన ఉన్నను చపల చిత్తులం ప్రేమ ఉన్నను పరమలోభులం బుద్ధిహీనులం మందభాగ్యులం కన్నులున్నను కనని అంధులం ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము ఏ వీణుల వింటాము ఆ వీణులతో విడుస్తాము జీవేశ్వరుడే మేహరుడు జీవన గమ్యము మేహరుడు జీవేశ్వరుడే మేహరుడు జీవన గమ్యము మేహరుడు మెహర్ మెహరని మెహర్ శ్రీయని అనుచు వినుచును ఆటమరచుచు అసలు వదలుకొని అన్య మనసును సారరహితమో బ్రతుకు గడుపుచు ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము ఏ వీణుల వింటామో ఆ వీణులతో విడుస్తాము ఎంతాలకిస్తాము అవతార్ మెహర్ బాబా की जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा 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 मन तुम्हारी स्मरण से खिला अब तुम्हारे दर्शन मिला जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा 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 परमात्मा तो परमात्मा तो प्रसन्न हो तो मेरे साथ रहो परमात्मा तो प्रसन्न हो तो मेरे साथ रहो मेरे साथ रहो जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा 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 ना मंदिर में ना मंदिर में ना क्षेत्र में दिल में रहता तू ना मंदिर में ना क्षेत्र में दिल में रहता तू दिल में रहता तू जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा 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 मन तुम्हारी स्मरण से खिला
दर्शन मिला मन तुम्हारी स्मरण से खिला अब तुम्हारे दर्शन मिला। जय बाबा जय बाबा जय बाबा मेहर बाबा 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 जय बाबा मेहर बाबा जय बाबा मेहर बाबा। अवतार मेहर बाबा की जय। ప్రేమ మేర మేహరు నామము చేసేద ప్రియమారా ప్రేమ పయోనది ప్రియతమ తండ్రిని కాంచెద కనులారా ప్రేమ మేర మేహర నామము చేసేద ప్రియమారా ప్రేమ పయోనద ప్రియతమ తండ్రిని కాంచెద కనులారా ప్రేమ పయోనది ప్రియతమ తండ్రిని కాంచెద కనులారా పూనాలో నా సిరియాదికి పుణ్యాల పంటగా ఉదయించి బోనాంతరాలములో ప్రణవనాదమే ధ్వనించి నింగిలో దేవతలందరూ నీరా కనుగని పరవశించే నిలుకొని ఆడి భూమిని కీర్తించే ఏ పూర్వతపమో ఏ పుణ్యఫలమో అవతారుడవై అరుదించితివి నాడు ప్రేమ మేర మేరు నామము చేసేద ప్రియమారా ప్రేమ పయోనద ప్రియతమ తండ్రిని కాంచెద కనులారా ప్రేమ పయోనది ప్రియతమ తండ్రిని కాంచెద కనులారా ఉదయ సూర్యకాంతులతో ఉదయించిన ఈ యుగావతారునికి మేర్వానను నామమునే జననీ జనకులు చేసిరు బాలునికి ప్రేమతోనే లాలించిరి ప్రియమతోనే కొనియాడిరి దిన దిన ప్రవర్తమానుడే దేదీప్యమాయినాతడు ఏ దివ్యవరమో ఏ జన్మ ఫలమో ఆ దివ్య ప్రేమే ఇచట ఆకారము దాల్చెనంట ప్రేమ మేర మేరు నామం చేసేద ప్రియమారా ప్రేమ పయోనద ప్రియతమ తండ్రిని గాంచెద కనులారా ప్రేమ పయోనది ప్రియతమ తండ్రిని గాంచెద కనులారా సర్పరాజు ఊయలలోనున్న బాలులతో చేరి వారిని చూచినంతనే శరీర్ని మాయి ఊయల దరి చేరి ఆ సర్పము ఎటిలో మాయమాయి బాలుని చిరునవ్వులు చిందాయి జగమునకే నాదుడు నేనను భావమే వ్యక్తపరచినట ఏ సత్యవ్రతమో ఏ ధర్మ నిరతో నా వరాల తండ్రి తడే నా నోము ఫలించి నాడు ప్రేమ మేర మేరు నామం చేసేద ప్రియమారా ప్రేమ పయోనద ప్రియతమ తండ్రిని గాంచెద కనులారా ప్రేమ పయోనద ప్రియతమ తండ్రిని గాంచెద కనులారా విద్యాందు ఉన్నత మగు కార్యాచరణము చేయట కర్తవ్యం వైద్యాలయములు నెలకొల్పుటలో విశిష్టతే మే హృదయం కుష్ఠురాదిగస్తులను తాకి నిర్మూలన గావించుట శ్రేష్టం వీర సాధలను ఆదడు ఆదరించే ద్రవ్యమును ఈ ధన్యులందరికీ
దాసులందరికీ సదా పంచి ఉద్ధరించే అదే ఈ యుగావతారుని ఆదర్శం. ప్రేమ మేర మేహరు నామము చేసేద ప్రియమారా, ప్రేమ పయోనది ప్రియతమ తండ్రిని కాంచెద కనులారా, ప్రేమ పయోనది ప్రియతమ తండ్రిని కాంచెద కనులారా. అవతార్ మెహర్ బాబా కి మహావరం మెహర ఉపన్యాసం, మనోహరం మహావరం మెహర ఉపన్యాసం. మరోవరాదు మరలరాదు మనకి అవకాశం, మనోహరం మహావరం మెహర ఉపన్యాసం. మరోవరాదు మరలరాదు మనకి అవకాశం. వేదికపై స్వామి ఉపన్యాసించుచుండగా, వేదికపై స్వామి ఉపన్యాసించుచుండగా, వేదికపై మెహర ఉపన్యాసించుచుండగా, చూచిన కనులు పండగ చూడన కనులు దండగా, చూచిన కనులు పండగ చూడన కనులు దండగా. మనోహరం మహావరం మెహర ఉపన్యాసం. మరోవరాదు మరలరాదు మనకి అవకాశం. ఓ సనాతన సారథి స్వర్గానికి వారధి, సత్య ధర్మ శాంతి ప్రేమలే మన పెన్నిది. సనాతన సారథి స్వర్గానికి వారధి, సత్య ధర్మ శాంతి ప్రేమలే మన పెన్నిది. మనోహరం మహావరం మెహర ఉపన్యాసం. మరోవరాదు మరలరాదు మనకి అవకాశం, మరోవరాదు మరలరాదు మనకి అవకాశం. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय.